హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో భాగంగా యూనిట్ 1 రీడింగ్ ఏ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్లో నుంచి కొన్ని ప్యాసేజెస్ని తీసుకొని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో అనే విషయాన్ని చాలా సింపుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి స్టార్ట్ చేద్దామా? Framing WH questions practice exercises from Unit 1 Reading A Attitude is Altitude. Practice example passage 1. అండ్ ఇక్కడ 35A ఇది, దీనికి చాయిస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయేమో, కానీ ఈ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ రాయడం వల్ల 5 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ అయితే 5 2 10 మార్క్స్ అవుట్ ఆఫ్ వస్తాయి. సో కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూద్దాం, ఏ క్వశ్చన్ చూద్దాం. స్టెప్ 1 ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్. స్టెప్ 2 ఫ్రేమ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ విత్ హెల్పింగ్ వర్బ్. స్టెప్ 3 యాడ్ సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ బిఫోర్ ఎస్ఆర్ నో క్వశ్చన్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ 3 సింపుల్ స్టెప్స్ని కనుక మీరు నేర్చుకున్నారంటే ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా 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 ఈజీ. ఈ 3 ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాం. స్టెప్ 1 ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్కి ముందు ఏదైతే ఉంటుందో అండర్లైన్ చేయకుండా ఉండేది, అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నిక్ వూయిచిచ్ వాజ్ బోర్న్ అని ఉంది. స్టెప్ 2 ఏంటి అంటే ఫ్రేమ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ విత్ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు ఒక పార్ట్ని మనం ఏదైతే అండర్లైన్ చేయలేదో అది గుర్తించాం కదా, అందులో ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఆ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ పెట్టండి, తర్వాత సబ్జెక్ట్ పెట్టండి, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టండి, మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్కి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ కనుక యూజ్ చేశారంటే మనకి సింపుల్గా లాస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. వేర్ వాస్ నిక్ బోర్న్? దట్ ఈస్ రైట్ ఆన్సర్, అది ఏ. అండ్ అలాగే బి క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్. నిక్ ప్లేస్. అండ్ సెకండ్ స్టెప్ ఎస్ఆర్నో క్వశ్చన్ చేయాలి. ఎస్ఆర్నో క్వశ్చన్ చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ కావాలి కదా. ఇక్కడ ప్లేస్ అనే మెయిన్ వర్బ్లో డస్ అనే హెల్పింగ్ వర్బ్ హైడ్ అయి ఉంటుంది. సో డస్ ప్లస్ ప్లే ఈజ్ ఈక్వల్ టు డస్ నిక్ ప్లే. డస్ రాసిన తర్వాత మళ్ళీ వర్బ్ 1 రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎస్సిఎస్ మెయిన్ వర్బ్కి యాడ్ చేయకూడదు. సో థర్డ్ స్టెప్ వాట్ గేమ్స్ డస్ నిక్ ప్లే. చాలా సింపుల్. ఇప్పుడు సి చూద్దాం. నిక్ హ్యాజ్. ఇక్కడ నిక్ హ్యాజ్ ఉంది. దీన్ని ఎస్ఆర్ని క్వశ్చన్ ఎలా చేస్తాము అంటే హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ కనుక మెయిన్ వర్బ్ లేకుండా వస్తే అందులో డూ డస్ డిడ్ హైడ్ అయి ఉంటాయి. అలాగే ఇప్పుడు హ్యాజ్ ఉంది కదా, హ్యాజ్లో డస్ ఉంటుంది ప్లస్ హ్యావ్ ఉంటుంది. సో ఆ డస్ని తీసుకొని ఎస్ఆర్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. డస్ నిక్ హ్యావ్. ఇప్పుడు ఆ సెంటెన్స్కి బిఫోరు వాట్ పెట్టేసామంటే వాట్ డస్ నిక్ హ్యావ్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ ఏ స్మాల్ ఫుట్ అనే ఆన్సర్ వచ్చేస్తుంది. డి చూద్దాం. హీ యూజెస్ హిజ్ 1 ఫుట్. ఇది అండర్లైన్ చేయకుండా ఉండే పార్ట్. ఇప్పుడు దీన్ని ఎస్ఆర్న క్వశ్చన్ చేయాలి అంటే యూజెస్లో డస్ హైడ్ అయి ఉంటుంది. డస్ ప్లస్ యూజ్ ఈజ్ ఈక్వల్ టు యూజెస్. డస్ హీ యూజ్ హిజ్ 1 ఫుట్, ఇది ఎస్ఆర్న క్వశ్చన్. ఈ ఎస్ఆర్న క్వశ్చన్కి డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే మనకు క్వశ్చన్ వచ్చేస్తుంది వాట్ డస్ హీ యూజ్ హిస్ 1 ఫుట్. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? టు టైప్, రైట్ విత్ ఎ పెన్, పికప్ థింగ్స్ బిట్వీన్ హిస్ టోస్. సింపుల్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ కాల్ ఇట్. ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేయాలి అంటే ఐ కాల్ ఇట్. ఇప్పుడు దీన్ని మనం హీ కాల్స్ ఇట్గా మార్చుకోవాలి. ఎందుకంటే ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేసేటప్పుడు థర్డ్ పర్సన్స్నే యూజ్ చేయాలి. ఐ, మీ, మై అని రాయకూడదు. సో హీ కాల్స్ ఇట్. ఇందులో కాల్స్ అనే మెయిన్ వర్బ్లో డస్ హైడ్ అయి ఉంటుంది. డస్ ప్లస్ కాల్. ఆ డస్ని తీసుకొని ఎస్ఆర్న క్వశ్చన్ చేయాలి. డస్ హీ కాల్ ఇట్. ఇప్పుడు దానికి బిఫోరు వాట్ డస్ హీ కాల్ ఇట్. సింపుల్. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీ. ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ ప్యాసేజ్ 2 చూద్దాం. ప్యాసేజ్ ఏదైనా సరే ఫ్రెండ్స్, మీకు ఈ 3 స్టెప్స్ ఈజీగా ఇమ్మీడియట్గా గుర్తొచ్చేయాలి. అవేంటి అంటే ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్. అండర్లైన్ చేయకుండా ఉండే పార్ట్ని గుర్తించాలి. ఫ్రేమ్ ఎస్ఆర్న క్వశ్చన్ విత్ హెల్పింగ్ వర్బ్. అందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ఎస్ఆర్న క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ యాడ్ సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ బిఫోర్ ఎస్ఆర్న క్వశ్చన్. ఆ ఎస్ఆర్న క్వశ్చన్కి బిఫోర్ డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేయాలి. సూటబుల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేస్తే
మనకి సింపుల్గా ఈజీగా ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఈ 3 సింపుల్ స్టెప్ ఈజీగా గుర్తున్నాయంటే ఇమ్మీడియట్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఏ చూద్దాం. అండర్లైన్ చేసిన పార్ట్ ఇన్ 2008 ఇది ఇయర్. హీ వెంట్ టు హవాయి ఇది అండర్లైన్ చేయకుండా ఉండే పార్ట్. ఇప్పుడు దీన్ని ఎస్ఆర్నో క్వశ్చన్ చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ కావాలి కదా. అందులో హెల్పింగ్ వర్బ్ డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్ కాబట్టి డిడ్ అనేది హైడ్ అయి ఉంటుంది. డిడ్ హీ గో టు హవాయి ఇది ఎస్ఆర్నో క్వశ్చన్. వెన్ డిడ్ నిక్ గో టు హవాయి ఆర్ వెన్ డిడ్ హీ గో టు హవాయి ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ ఇన్ 2008 అని వస్తుంది. బి చూద్దాం. ఇక్కడ బి అండర్లైన్ చేసిన పార్ట్ సర్ఫింగ్ మాస్టర్. సర్ఫింగ్ మాస్టర్ అనేది ప్రొఫెషన్ కాబట్టి సింపుల్గా బెథానీ హ్యామిల్టన్ వాజ్, తర్వాత వాజ్ బెథానీ హ్యామిల్టన్, వాట్ వాజ్ బెథానీ హ్యామిల్టన్, అప్పుడు ఆన్సర్ సర్ఫింగ్ మాస్టర్ అని వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇదైతే. సి చూద్దాం. హౌ టు సర్ఫ్ అనేది ఒక మెథడ్ అండ్ దానికి ముందున్న సెంటెన్స్ షీ టాట్ మీ. ఇందులో టాట్ అనే దాంట్లో డిడ్ హైడ్ అయి ఉంటుంది. డిడ్ ప్లస్ టీచ్ ఈజ్ ఈక్వల్ టు టాట్. డిడ్ షీ టీచ్ మీ అండ్ వాట్ డిడ్ షీ టీచ్ నిక్ ఆర్ వాట్ డిడ్ షీ టీచ్ హిమ్ ఈ రెండిట్లో ఏదైనా ఓకే. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది హౌ టు సర్ఫ్ అనే సి ఆన్సర్ వచ్చేస్తుంది. డి చూద్దాము. డి అండర్లైన్ చేసింది ఇక్కడ హౌ టు డూ 360 డిగ్రీ స్పిన్స్ ఆన్ హిస్ బోర్డ్. ఇందులో అండర్లైన్ చేయకుండా ఉండే పార్ట్ నిక్ క్విక్లీ లర్న్డ్. దీన్ని ఎస్ఆర్నో క్వశ్చన్ చేసుకోవాలంటే డిడ్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఈడీ ఉంది. డిడ్ ప్లస్ లర్న్ ఈజ్ ఈక్వల్ టు లర్న్డ్. డిడ్ నిక్ క్విక్లీ లర్న్, వాట్ డిడ్ నిక్ క్విక్లీ లర్న్, అప్పుడు మనకు ఆన్సర్ హౌ టు డూ 360 డిగ్రీ స్పిన్ ఆన్ హిస్ బోర్డ్ అని ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ చూద్దాం. ఈ అండర్లైన్ చేసింది ఐ హ్యావ్ ఏ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అండ్ అండర్లైన్ చేయకుండా ఉండే పార్ట్ ఐ హ్యావ్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. ఇప్పుడు దీన్ని మనం థర్డ్ పర్సన్స్లోకి చేంజ్ చేసుకొని రాసుకోవాలి. హీ హ్యాస్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. ఇందులో డస్ ప్లస్ హ్యావ్ ఐడి ఉంటుంది. డస్ హీ హ్యావ్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్ ఇది ఎస్ఆర్నో క్వశ్చన్. దీనికి బిఫోర్ హౌ యాడ్ చేసుకుంటే హౌ డస్ హీ హ్యావ్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్, అప్పుడు ఆన్సర్ ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని వస్తుంది. ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ ప్యాసేజ్ 3 చూద్దాం. ఇందులో కూడా సేమ్ 3 స్టెప్స్ ఇమ్మీడియట్గా మీకు గుర్తురావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ అండర్లైన్ చేసింది క్యానే. నిక్ గాట్ మ్యారీడ్ ఇక్కడ డిడ్ ప్లస్ గెట్ అని ఉంటుంది. అంటే దీన్ని ఎస్ఆర్నో క్వశ్చన్ చేసుకుంటే డిడ్ నిక్ గెట్ మ్యారీడ్, టు హూమ్ డిడ్ నిక్ గెట్ మ్యారీడ్ ఇలాగైనా రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నిక్స్ వైఫ్ ఇలాగైనా రాసుకోవచ్చు. రెండిటికి ఆన్సర్ క్యానే అని వస్తుంది కాబట్టి. బి చూద్దాం. బి అండర్లైన్ చేసింది ఆన్ February 12th 2013 ఇది ఇయర్ కాబట్టి దీనికి బిఫోర్ ఉన్న పార్ట్ నిక్ అండ్ క్యానే గాట్ మ్యారీడ్. ఇక్కడ గాట్ అనే మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి అందులో హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి ఎస్ఆర్నో క్వశ్చన్ చేయాలి అంటే. డిడ్ ప్లస్ గెట్ ఈజ్ ఈక్వల్ టు గాట్. డిడ్ నిక్ అండ్ క్యానే గెట్ మ్యారీడ్. ఇప్పుడు వెన్ డిడ్ నిక్ అండ్ క్యానే గెట్ మ్యారీడ్, ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఆన్ February 12, 2013 అనే బి ఆన్సర్ వస్తుంది. సి చూద్దాం. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ద బర్త్ ఆఫ్ ఏ హెల్దీ బేబీ బాయ్. ఇక్కడ దీనికి ముందు దే వర్ బ్లెస్డ్ విత్ అని ఉంది. హెల్పింగ్ వర్బ్ ఉంది ఇక్కడ. వర్ దే బ్లెస్డ్ విత్ ఎస్ఆర్నో క్వశ్చన్. వాట్ వర్ దే బ్లెస్డ్ విత్, అప్పుడు మనకు ఆన్సర్ ద బర్త్ ఆఫ్ ఏ హెల్దీ బేబీ బాయ్ అనే సి ఆన్సర్ వస్తుంది. డి అండర్లైన్ చేసిన పార్ట్ లవ్ వితౌట్ లిమిట్స్. ఇక్కడ దీనికి ముందున్న సెంటెన్స్ నిక్ అండ్ క్యానే రోట్ అన్ ఇన్స్పిరేషనల్ బుక్. ఇక్కడ మెయిన్ వర్బ్ రోట్ అని ఉంది. దాంట్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ హైడ్ అయి ఉంటుంది. డిడ్ ప్లస్ రైట్. డిడ్ తీసుకొని ఎస్ఆర్నో క్వశ్చన్ చేస్తే డిడ్ నిక్ అండ్ క్యానే రైట్ అన్ ఇన్స్పిరేషనల్ బుక్, విచ్ ఇన్స్పిరేషనల్ బుక్ డిడ్ నిక్ అండ్ క్యానే రైట్, అప్పుడు మనకు ఆన్సర్ లవ్ వితౌట్ లిమిట్స్ అనే డి ఆన్సర్ వస్తుంది. ఈ చూద్దాం. ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ద హ్యూమన్ స్పిరిట్. ఇక్కడ స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆ తర్వాత పార్ట్ మనకి చాలా ఈజీ. కెన్ హ్యాండిల్ మచ్ వర్డ్స్ దెన్ వి రియలైజ్. సేమ్ ఎస్ఆర్నో క్వశ్చన్ కూడా కెన్ హ్యాండిల్ మచ్ వర్డ్స్ దెన్ వి రియలైజ్. వాట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్డ్స్ దెన్ వి రియలైజ్, అప్పుడు మనకు ఈ అనే ఆన్సరు ద హ్యూమన్ స్పిరిట్ ఈ అనే ఆన్సర్ వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు మరి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.